a living testimony in the name of Jesus Christ. దేవుడు మార్చాలి అంటే it's not with your tongue, it's not with స్థలం ఉన్నది. అక్కడ దేవుని నామం ఎస్టాబ్లిష్ అయిపోయి ఉన్నది. ఎక్కడో ఏదో స్థలంలో ఆయన చూస్ చేసుకున్నాడంట. ఆ స్థలాన్ని చూస్ చేసుకున్నాడు. ఎందుకు చూస్ చేసుకున్నాడు అంటే నా నామం అక్కడ స్థిరపడటానికి నేను కలుగు చేసుకుంటాను అంటే I will cause my name to elevate. పాస్టర్ జార్జ్ శ్రేష్టమైన వాక్యం వినండి. ఒక చిన్న విషయం, ఆ చిన్న విషయాన్ని మాట్లాడకముందు ఒక చాలా స్ట్రేంజ్ థింగ్ని మీకు వివరిస్తాను. యు రెడీ? దేవుని మాట స్పెషల్గా ఓల్డ్ టెస్ట్మెంట్ లాంటి, న్యూ టెస్ట్మెంట్ ఓకే గుడ్, వెరీ గుడ్. కానీ స్ట్రేంజ్ థింగ్, చాలా విచిత్రమైన విషయం ఓల్డ్ టెస్ట్మెంట్లో నాకు గట్టి కనపడుతుంది. ఏంటి అంటే దేవుని మాట దేవుడు ఎప్పుడైతే చెప్పాడో మనం లైట్గా తీసుకోకూడదు. తీసుకోం పాస్టర్ గారంటే మీకు ఇంకా అర్థం అవ్వలేదు, ఇంకో రకంగా చెప్తాను. లైట్గా తీసుకోకూడదు. దేర్ ఇస్ సంథింగ్ అమేజింగ్ పవర్ బిహైండ్ దట్ వర్డ్, అమేజింగ్ పవర్. లైట్గా తీసుకోకూడదు. ఏం పాస్టర్ గారంటే మీకు అర్థమయ్యేలాగా నేను చెప్తాను. ఒకసారి హిస్టరీ ఛానల్ చూస్తూ ఉన్నాను. హిస్టరీ ఛానల్ చాలా కాలం క్రితం హిస్టరీ ఛానల్ చూస్తూ ఉంటుంటే మందసం గురించి చాలామంది మందసం ఎక్కడున్నదా అని సెర్చ్ చేయటం మొదలుపెట్టారు. ఈ హిస్టరీ ఛానల్లో వాళ్ళు పెద్ద డాక్యుమెంటరీ చేసి ఎవరైతే ఈ మందసాన్ని ఎక్కడో నీబో మౌంటైన్లో ఎర్మియా దాచిపెట్టాడా, లేకపోతే అది గొల్గోతా కొండ కిందే ఉన్నదా, అసలుకి ఎక్కడున్నదా అని వాళ్ళు రీసెర్చ్లు చేసి వెళ్ళి కనుక్కుంటానికి ప్రయత్నం చేసిన ఈ బాటమ్ లైన్ కంక్లూషన్ ఏంటంటే హిస్టరీ ఛానల్ వాళ్ళు ఎవరెవరైతే ఈ మందసాన్ని కనుక్కున్నాము అనే ప్రయత్నం చేయటానికి వెళ్ళారో అందరూ విచిత్రంగా చచ్చిపోయారు. ఎవరికి తెలియదు. సో కాబట్టి ఇప్పుడు కూడా ఈ మందసం అసలుకి ఎక్కడున్నది ఎవరికి తెలియదు. అది ఎదుగుతానికి వెళ్ళిన వాళ్ళందరూ చాలా మిస్టీరియస్గా చచ్చిపోయారు. ఎందుకు? నాకు మీ ద్వారా చెప్పాల్సిన మాట ఏంటంటే పక్కన వాళ్ళు వచ్చేసి ఏదో ఉన్నది అనండి. ఏదో ఉన్నది, అది మామూలు విషయం కాదు. సిమిలర్లీ, జాగ్రత్తగా, సిమిలర్గా చాలా విషయాలు ఉన్నాయండి. సిమిలర్గా ఎవరైతే ఈ బైబిల్లో ఉన్న కొన్ని థింగ్స్ మా దగ్గరకు వచ్చేసినాయి అన్నవాళ్ళు చాలా ఒక రకంగా చచ్చిపోయారు. నేను ఒక చిన్న విషయం చెప్తాను. అడాల్ఫ్ హిట్లర్ ఆయన ఏమన్నాడు అంటే, జాగ్రత్త, ఆయన నిజంగా క్లెయిమ్ చేశాడు, నిజంగా చేసుకున్నాడు, ఆ పని నిజంగా చేసుకున్నాడు. ఏం చేశాడంటే ఆ శతాధిపతి సెంచూరియన్ బళ్ళెం, యేసు ప్రభు పక్కకు పొడిచిన బళ్ళెం ఆయన సంపాదించుకున్నాడు. ఆ స్పియర్ రూమ్లో ఉండేది, అడాల్ఫ్ హిట్లర్ రూమ్లో ఉండేది. చాలా he kept it for some occult practices. Strange things, ఇవన్నీ చాలా strange things. Something like Holy Grail. You heard about Holy Grail? లాస్ట్ సప్పర్లో యేసు ప్రభు వాడిన కప్పు, దాని మీద పెద్ద బుక్ రాసాడు ఒకడు, ఆ హోలీ గ్రెయిల్ మీద. డాన్ బ్రౌన్, ఇండియానా జోన్స్ ఫిలిం వచ్చింది దీని మీద. వీళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. ఆ కప్పులో కొన్ని నీళ్ళు ఉంటాయి, నీళ్లు తాగితే నీకు ఇటర్నల్ లైఫ్ వచ్చేస్తుంది. హోలీ గ్రెయిల్ చాలామంది నమ్ముతారు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు పాస్టర్ గారు అంటే, దేవుని జాగ్రత్తగా వీళ్ళు ఇలాగ విచిత్రంగా చచ్చిపోవటం ఏంటి, ఇలాంటి విచిత్రమైన విషయాలు జరగటం ఏంటి అంటే, ఆ రోజుల్లో జాగ్రత్తగా ఆ రోజుల్లో దేవుడు స్వయంగా ఆ షెకినా గ్లోరీతో కిందకి దిగొచ్చి ఆయన చెప్పిన మాటల ప్రకారంగా వీళ్ళు తయారు చేసిన వస్తువుల్లో, మై గాడ్, ఇట్ ఈస్ టూ క్రేజీ, టూ డేంజరస్. ఇట్ వాస్ రియల్లీ హెవెన్లీ,
రియల్లీ హెవెన్లీ. అది మనం గమనించాలి. సో ఆయన మాట వెనకాల మనం బైబిల్లో జాగ్రత్త. మన బైబిల్ ఊరికి చదివేస్తామండి. ఐ టెల్ యూ, దిస్ ఇస్ ఆల్ వేస్ట్. యూ డోంట్ రియలీ అండర్స్టాండ్. దిస్ ఈజ్ నాట్ క్రిస్టియానిటీ. ఇది క్రైస్తత్వం కాదు, ఇది నమ్మకం కాదు. దేర్ ఈస్ అమేజింగ్ పవర్ బిహైండ్ ఎవ్రీ వర్డ్ దట్ గాడ్ గేవ్. ఇప్పుడు ఇన్ని జరిగినాయి ఆ పాస్టర్ గారు అని బైబిల్ తెరిచి చదవండి. ఇప్పుడు ఆ మాటలు చదువు, మై గాడ్ అవునా అన్నది ఒక మాట చూపిస్తాను, ముగిస్తాను జాగ్రత్తగా. అలాంటిది ఒక మాట ఎక్కడున్నది అంటే ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయము 11వ వచనం. ఒకసారి అది చదవకముందు పక్కనోళ్ళు వచ్చేసి మై అనండి. యు అండర్స్టాండ్? యు అండర్స్టాండ్? అమేజింగ్. దిస్ ఇస్ రియలీ అమేజింగ్, రియలీ అమేజింగ్. చాలామంది లైట్ తీసుకుంటారండి, ఊరికనే చర్చలకు వెళ్తారండి, ఊరికనే పాస్టర్ గారు ఓకే అని వెళ్ళిపోతూ ఉంటారు. దేవుడు ఒక్కటి ఐ టెల్ యూ, కోపం వచ్చి రేయ్ సరిగ్గా చదువురా, అది చాలా ప్రాముఖ్యం అని చెప్తే అర్థమవుతుంది, మనకి చెప్తే అర్థమవుతుంది. ఓకే, లెట్స్ రీడ్ ఇట్. దెన్ ఇప్పుడు మోషే జాగ్రత్తగా రండి. ప్రభు చెప్పిన మాటలు చెప్తున్నాడు. ప్రభు చెప్పిన మాటలు టేక్ ఇట్ సీరియస్, టేక్ ఇట్ ఇన్ ఫియర్. Then there shall be a place which the Lord your God shall choose. జాగ్రత్తగానే దేవుడు ఏమంటున్నాడంటే, నేను ఒక స్థలాన్ని ఎన్నుకుంటాను అన్నాడు. నేను ఒక స్థలాన్ని ఎన్నుకొని ఏమంటున్నాడు అంటే, I shall choose, God shall choose to cause his name to dwell there. Oh. నాకు సడన్గా ఏమనిపించింది అంటే, ఈ లోకంలో ఏదో స్థలం ఉన్నది, అక్కడ దేవుని నామం ఎస్టాబ్లిష్ అయిపోయి ఉన్నది. కమాన్, ఇండియానా జోన్స్ లాగా ఎవరు రెడీ? మన గుర్రాలు వేసుకుని బయలుదేరదాం. ఎక్కడో ఏదో స్థలంలో ఆయన చూస్ చేసుకున్నాడంట, ఒక స్థలాన్ని చూస్ చేసుకున్నాడు. ఎందుకు చూస్ చేసుకున్నాడు అంటే, నా నామం అక్కడ స్థిరపడటానికి నేను కలుగు చేసుకుంటాను అంటున్నాడు. I will cause my name to dwell there. Ante that place must be amazing. It is not a normal place. Really, I'm telling you, నిజంగా చెప్తున్నాను, it's not a normal place. అంటే నేను ఇందాక ఎంత బ్యాక్గ్రౌండ్ ఇస్తే కానీ మీకు ఇది సరిగ్గా అర్థం కాదు అని ఇచ్చాను ఆ బ్యాక్గ్రౌండ్. సో దెన్ దేర్ షల్ బి ఎ ప్లేస్. పక్కన వాళ్ళు వైపు చూసి ఒక స్థలం ఉన్నదంట. అక్కడ ఏమున్నది? ఆయన నామం. హిస్ నేమ్ ఈజ్. నేను ఒక చిన్న విషయం అడుగుతానండి. ఓకే, యూ నీడ్ టు అండర్స్టాండ్. నివసించాలి అంటే మనుషులై ఉండాలి. ఎస్ ఆర్ నో? నివసించాలి అంటే టాంజిబుల్ థింగ్స్ అయి ఉండాలి. అంటే ఒక బిల్డింగ్ కట్టేస్తే ఆ బిల్డింగ్ అక్కడ ఉంటుంది. ఎస్ ఆర్ నో? ఆయన మై నేమ్ షల్ డ్వెల్ దేర్. ఓ మై గాడ్, టునైట్, ఈ రాత్రి నేను నా భావాన్ని మీరు పట్టుకుంటున్నారండి. ఒక్కొక్కసారి అనిపిస్తుందండి, మనం అంత టెక్నికల్గా ఆడుకుంటా ఉన్నాం. టెక్నికల్గా మినిస్ట్రీ నడిపించేయటం, టెక్నికల్గా ఏదో చేస్తూ ఉన్నామండి. కానీ అసలు అది కాదు, ఈ కాదు. ఏ టెక్నికల్గా ఆదివారం సంఘానికి రావాలండి అని వస్తున్నామేమో, అది కాదు. ఏదో విచిత్రంగా నిజంగా శక్తితో కూడుకున్న
ఒక విషయం ఉన్నది ఈ లోకంలో. He said, I have selected a place, chosen a place, ఒక స్థలాన్ని నేను ఎన్నుకున్నాను, అక్కడ నా నామం జీవిస్తుంది, అక్కడ నా నామం ఉంటుంది. యాజ్ ఇఫ్ ఈజ్ ఎ పర్సన్. స్ట్రైట్గా పాయింట్కి వచ్చేస్తాను. ఏంటి ఆ స్థలం? వాట్ ఈస్ దట్ ప్లేస్ వేర్ హిస్ నేమ్ డ్వెల్స్? చదువుదాం ఒకసారి. కీర్తనలో 102, Psalm 102:21. To declare the name of the Lord in Zion and his praise in Jerusalem. Wow. So నేను చాలా స్ట్రైట్గా వచ్చేసి ఈ విషయాన్ని మీకు చూపించేశాను. ఏంటి ఆ స్థలం? జనరల్గా అది యెరూషలేం, స్పెసిఫిక్గా అది సియోను. సియోను ఎవరిది అంటే దావీదు. జాగ్రత్తగా, ఐ వాంట్ టు డిఫైన్ జాయన్. ఇంకో రకంగా నేను డిఫైన్ చేస్తాను. జాయన్ వాజ్ ద వర్షిప్ ప్లేస్ ఆఫ్ డేవిడ్. ఎక్కడైతే దావీదు ఆరాధించాడో, ఏ కొండ మీద అయితే దావీదు ఆరాధించాడో ఆ కొండే సియోన్ కొండగా మారిపోయింది. సో ఆయన నామ ఘనతను ఎక్కడ డిక్లేర్ చేశారు? ఇన్ జాయన్ అండ్ హిస్ ప్రైజ్ ఇన్ జెరూసలేం. వావ్. ఆయన ఏమన్నాడు అంటే, ఐ విల్ కాజ్ మై నేమ్, నా నామాన్ని అక్కడ నివసించేలాగా నేను చేస్తాను అంటున్నాడు. అంతేగాని నా నామాన్ని తీసుకొచ్చి అక్కడ పెడతానని లేదు. అది అక్కడికి వచ్చేలాగా నేను చేస్తాను. ఐ విల్ కాజ్ అంటే ఏదో ఉన్నది, ఏదో సీక్రెట్ ఉన్నది. ప్రభుకి ఏదో ఒక ప్రణాళిక ఉన్నది. ఆ నామాన్ని ఒక స్థలంలోకి తీసుకురావాలి, ఆ స్థలంలో అక్కడ నివసించాలి ఆ నామం. సో కాజ్ చేస్తున్నాడు ఆయన. ఎలాగ కాజ్? ఇందాక నేను చెప్పాను కదా, ఏమి జరిగినా, ఎలాగ కింద మీద అయిపోయినా, చివరికి మాత్రం హీ విల్ మేక్ ష్యూర్ మై గాడ్ షల్ ష్యూర్లీ కాజ్ ఇట్ అన్నది ఇక్కడ మొదలు పెట్టాడు. నా నామం ఒక స్థలంలో నివసించును గాక అనుకున్నాడు. అక్కడ నివసిస్తుంది ఆ నామం అక్కడికి నివసించడానికి మొదలు పెట్టాడు. మొదలుపెట్టిన స్థలం ఏంటంటే సియోను. ఆ సియోన్లో ఆ నామాన్ని స్థిరపరిచాడు. ఆ స్థలంలో, సియోన్ అనే స్థలంలో ఆ నామాన్ని స్థిరపరిచాడు. అక్కడ డిక్లేర్ చేయబడుతుంది. యెరూషలేములో ఆ నామం ప్రైజ్ చేయబడుతుంది. జాగ్రత్తగానండి. అందుకే దిస్ జెరూసలేం ఇన్ జనరల్ అండ్ జాయన్ పర్టికులర్ జాయన్ ఈస్ రియల్లీ పవర్ఫుల్ ఈవెన్ టుడే. నో, ఇట్స్ నాట్ లైక్ చూసే విషయం కాదు. ఇట్స్ రియల్లీ పవర్ఫుల్. ఈరోజు కూడా చాలా శక్తితో కూడుకున్న స్థలం అది, ఆ ఇజ్రాయిల్. జాగ్రత్తగా, ఆ ఇజ్రాయిల్ని తుడిపేద్దాం, తీసేద్దాం, మ్యాప్లోంచి తీసేద్దాం అన్న అస్సీరియలు, బాబిలోనియన్స్ తర్వాత పర్షియన్స్ అయిన తర్వాత గ్రీకులు అయిన తర్వాత రోమన్స్. మై క్వశ్చన్ ఫర్ యూ టు నైట్ ఈస్, ఇజ్రాయెల్ని తుడిపేద్దాం, తీసేద్దాం అని అశ్షూరులు ఎక్కడున్నారు? ఇజ్రాయెల్ని తీసి పాడేద్దాం అన్న ఈ బబులోన్ దేశస్తులు ఎక్కడున్నారు? పర్షియన్లు ఎక్కడున్నారు? గ్రీకులు ఎక్కడున్నారు? రోమన్స్ ఎక్కడున్నారు? వేర్ ఆర్ దే? But can you answer? Where is Israel? Where is Jerusalem? And where is Zion? Why? ఆయన నామాన్ని బట్టి ఈరోజు ఆ సియోను, ఆ యెరూషలేము, ఆ ఇజ్రాయిలు ఇంకా నిలబడి ఉన్నది. అంటే his name was declared and his name was praised in Jerusalem. అక్కడ నివసిస్తుంది ఆ నామం అక్కడ నివసిస్తుంది అంటే నశింప చేసేవాడు ఎవడు? And have dare and what power can come against it? అందుకే నేను చెప్పే విషయం ఏంటంటే, అక్కడ ఆయన నామం లేకపోతే, ఐ టెల్ యూ అండి, ఇజ్రాయెల్ దేశం అంతా మహా ఉంటే కృష్ణా జిల్లా అంత కూడా ఉండదు, అంత కూడా లేదు. అలాంటిది
ఎంపరర్స్ మీద సర్వైవ్ అయింది అంటే పక్కన వాళ్ళు వచ్చేసి నిజంగా అక్కడ ఆయన నామశక్తి ఉన్నది అనండి. నిజంగా ఆయన నామశక్తి అక్కడ ఉన్నది, లేకపోతే అది జరిగే విషయం కాదు. ట్రూలీ దేర్ ఈస్ ద పవర్ ఆఫ్ హిస్ నేమ్ ఇన్ జాయన్. ట్రూలీ. కానీ దీని వెనుక నాకేదో సీక్రెట్ ఉన్నది అనిపిస్తుందండి. సో ఇప్పుడు మనం అమ్మా సియోన్లో ఉన్నదా, ఓకే సరే తీర్థయాత్రలకు బయలుదేరదాం, తీర్థయాత్రలకు వెళ్దాం, అక్కడేదో ఉన్నది. ఐ డోంట్ నో, ఐ జస్ట్ డోంట్ నో, నాకు తెలియదు. కానీ నాకు చాలా విచిత్రంగా అనిపిస్తుంది ఇది. అన్ని ఎంపైర్స్ని సర్వైవ్ అయి బయటపడ్డది ఇంకా ఉన్నది ఇజ్రాయెల్ అంటే. మై గాడ్, అడాల్ఫ్ హిట్లర్ వాంట్ టు వైప్ అవే ద జూయిష్ రేస్. ఎక్కడున్నాడు? ఎక్కడున్నాడు? ఓ మై గాడ్, దిస్ ఇస్ ష్యూర్లీ ద నేమ్ ఆఫ్ ద లార్డ్. ఒక చిన్న విషయం చెప్తాను జాగ్రత్తగానండి. ఇక్కడ ఉన్న వాళ్ళు ఇలాగంటా ఉంటారంట. ఒకసారి కీర్తన 27వ వచనంలో ఏమంటున్నారు అంటే, సమ్ ట్రస్ట్ ఇన్ చారియట్స్ అండ్ సమ్ ఇన్ హార్సెస్. ఇజ్రాయెల్ దేశస్తులు. సమ్ ట్రస్ట్ ఇన్ చారియట్స్, సమ్ ఇన్ ద హార్సెస్, బట్ we trust in the name of the Lord our God. ఇది కూడా సరిగ్గా చదవండి మనం. ఇది కూడా సరిగ్గా చదవం. మనం ఎలా చదవాలి? సమ్ ట్రస్ట్ ఇన్ ద చారియట్స్ అండ్ సమ్ ఇన్ ద హార్సెస్, బట్ ఐ ట్రస్ట్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద. నో, ఇట్స్ నాట్ లైక్ దాట్. ఇట్స్ నాట్ లైక్ దాట్. ఇట్స్ నాట్ లైక్ దాట్. ఇట్స్ నాట్ లైక్ దాట్. నీకు ఏదన్నా ప్రాబ్లం వచ్చిందనుకో, జాగ్రత్తగా, నీకు ఏదన్నా ప్రాబ్లం వచ్చిందనుకో, సిక్నెస్ వచ్చిందనుకో, ఎక్కడికి వెళ్తాం? డాక్టర్ దగ్గరికి. కానీ జాగ్రత్తగా, కానీ ఏ రోగం వచ్చినా ఏదొచ్చినా నువ్వు చేపెట్టుకుని ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ అని పోతుంది అనుకోండి ఇమ్మీడియట్గా. అప్పుడు ఏమంటావంటే, సమ్ ట్రస్ట్ ఇన్ చారియట్స్, some in horses, but I trust in the name of the Lord my God. ఇప్పుడు ఎందుకంత లైట్ అయిపోయింది? ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. దొంగ కూడా చచ్చిపోవట్లేదు, ఏం అవట్లా. ప్రభా 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 ఏం అవట్లేదు. అందుకే నీకు అది అర్థం అవట్లేదు. కానీ మీకు అర్థమయ్యేలాగా మ్యాజికల్గా జరిగిపోతుంది అనుకోండి. నేమ్ ఆఫ్ జీసస్ అనగానే మై గాడ్ జరిగిపోతుంది అనుకోండి. ఒకసారి పక్కన ప్లీజ్ అనుకో అందరు అనుకోండి. వెనకాల ఉన్న వాళ్ళు అనుకో. మీరేంటి అనుకోగాను మళ్ళీ మామూలు అయిపోతున్నారు. కమా అన్నావు పక్కన వాళ్ళు అనుకో. ఒకసారి నిజంగా అనుకోండి అండి. నేను నిజంగా అడుగుతున్నాను. సో ఇది నిజంగా ఇలా జరిగిపోయింది అనుకోండి. హాస్పిటల్కి సహా, డాక్టర్స్కి అన్నీ క్లియర్, నథింగ్ విల్ హ్యాపెన్. వాళ్ళకి ఇంకేం జరగదు. అయ్యే పని కాదు అది. ఎందుకు అంటే అలాగా ఈ కీర్తనకారుడికి ఆ నామం అలాంటిది. అందుకే ఏమన్నాడు? సమ్ ట్రస్ట్ ఇన్ చారియట్స్. మీరు ఎప్పుడైనా యుద్ధం, ఇలాంటి యుద్ధాన్ని చూసారండి? ఎలాంటి యుద్ధం అంటే ఈ మోబీలు వీళ్ళందరూ ఫుల్ ఎక్విప్మెంట్లతో, వార్ ఎక్విప్మెంట్లతో యుద్ధంకి వెళ్ళి ఎక్కడ్రా ఇజ్రాయెల్ దేశస్తులు ఎక్కడ్రా అంటే, ఈ ఇజ్రాయెల్ దేశస్తులు అందరూ వీళ్ళు ఏం చేశారంటే ప్యాంట్లో పాకెట్లలో చేతులు పెట్టుకొని గ్లోరీ గ్లోరీ హల్లెలూయా అనుకుంటూ వెళ్తున్నారు. వీళ్ళు యుద్ధంలో వర్షిప్ ఏంటండి? హలో, నువ్వు ఐటీ కంపెనీకి వెళ్తున్నావు, జాగ్రత్తగా ఐటీ కంపెనీకి వెళ్తున్నావు.
నువ్వు గూగుల్ కంపెనీకి వెళ్తున్నావు, ఆ గూగుల్ కంపెనీ వాడు ఏదేదో అడుగుతాడు, ఇంటర్వ్యూలో ఏదో అడుగుతాడు, కానీ నువ్వు ప్రాక్టీస్ చేస్తున్నావు. ఏం ప్రాక్టీస్ చేస్తున్నావు అంటే నడిపించు నాన్న ఎలా పాడాలని ప్రాక్టీస్ చేస్తున్నావు అనుకో, ఎలా ఉంటుంది? సో ఇప్పుడు ఆ గూగుల్ వాడు ఏది అడిగినా ఏం పాడతావు? And the issue and the result of it is you got the job. బయటకు వస్తున్నావు, ఎవడు అడిగాడు? గూగుల్లో వచ్చిందా? ఏం క్వశ్చన్ అడిగాడో నాకు తెలియదు, కానీ ఏం పాడానో అడుగు చెప్తాను అంటావు. అదేంటి ఏం పాడావు? నడిపించినానా పాడావా? అవును, నడిపించినానావా పాడాను. గూగులోడు నీకు నడిపించినానావా పాడగానే నీకు జాబ్ ఇచ్చాడా? అవును, గూగులోడు నడిపించినానావా పాడిన తర్వాతే నాకు జాబ్ ఇచ్చాడు. అంటే ఇదెలాగా సాధ్యం అంటే some trust in chariots, some in the horses, but I trust in the name of the Lord my God. దానికి నీకు సంబంధం లేదు. I trust in the name of the Lord. విచిత్రం, ఇది చాలా విచిత్రం. ఇప్పుడు జరగట్లేదు కాబట్టి అది చాలా విచిత్రంగా ఉన్నది. ఆ కీర్తనకారుడికి యెహోవా అనగా యెహోవా కిందకి దిగొచ్చేవాడు. 20,000 రథాలతో ఆ సియోను కొండ మీదకి దిగొచ్చేవాడు. ఆ లోపలికి వెళ్ళిపోయేవాడు. యెహోవాని గట్టిగా పట్టుకునేవాడు. యెహోవా పక్కన నా ప్రభు, ఆ ప్రభు, ఇద్దరు ప్రభుల్ని చూశాడు. ఓ మై గాడ్, దిస్ డేవిడ్ ఇస్ టోటలీ డిఫరెంట్. ఈ దావీదు కీర్తనకారుడు టోటలీ ఇస్ డిఫరెంట్. He really trusted the name of the Lord his God. విచిత్రం. ఆ టైంలో the place he chose, it has a powerful name. ఆ సియోను కొండ మీద ఆ స్థలాన్ని, అక్కడ ఆ స్థలంలో నిలబడి ఆ యెహోవా నామాన్ని ప్రచురించగానే, ఆ యెహోవా నామం రాగానే ఏం జరిగేదో తెలియదు. బట్ ఇట్ వాస్ సో అమేజింగ్. సో హీ సేస్ సమ్ ట్రస్ట్ ఇన్ చారియట్స్, సమ్ ఇన్ హార్సెస్. నేను ఒక చిన్న విషయం అడుగుతానండి. చారియట్స్, హార్సెస్ ఎక్కడ ఉంటాయి? యుద్ధ రంగంలో ఉంటాయి. ఈయన యుద్ధ రంగంలో నేమ్ ఆఫ్ ద లార్డ్ వెళ్ళాడు. అందుకే ఈ గొలియాతుని జాగ్రత్తగానండి. మీరు ఎక్కడ దావీదు నోట్లోంచి నేను గొలియాతుని రాయితో కొట్టి చంపాను అని ఉండదు. ఎక్కడ ఉండదు. దావీదు ఎక్కడ చెప్పలా. మనమే చెప్పుకుంటాం సండే స్కూల్లో. మనమే చెప్పుకుంటామండి. దావీదు 5 రాళ్ళు ఎత్తుకున్నాడు, ఒక 4 పెట్టుకున్నాడు, ఒకటి పట్టుకొని పుష్క and it hit Goliath and he fell down. David never spoke about the stone. You come in the spear. నువ్వు బల్లెంతోనో, నువ్వు కత్తితోనో, ఈటతోనో వస్తావు. But I come in the name of the Lord my God అంటున్నాడు. ఆ నామంలో ఏమున్నది అంటే ఐ డోంట్ నో, ఊరికే చెప్పలా. మై గాడ్. ఇక్కడ ఎవడన్నా 20 అడుగులోడు వచ్చాడు అనుకోండి, వెళ్ళండి నేమ్తో అంటే ఆ నేమ్తో, ఇన్ దట్ నేమ్ దెర్ వాస్ ట్రూలీ అమేజింగ్ ఇన్స్టంట్ పవర్ ఆఫ్ గాడ్. ఆమేన్. ఆ నామాన్ని నేను కలుగు చేసి అక్కడ నివసించేలాగా నేను చేస్తాను అన్నాడు. ఎక్కడ మొదలైంది? స్థలంలో మొదలైంది. ఏంటి ఆ స్థలం? సియోను. జాగ్రత్తగా గమనించు. మై గాడ్, ఐ వాంట్ యూ టు అండర్స్టాండ్. సో నేను షార్ట్ చేసేస్తాను, స్ట్రైట్గా పాయింట్కి వచ్చేస్తానని, ఆ నామాన్ని చేస్తానని ఆ స్టోరీ మొదలైంది. ఐ విల్ కాజ్ దట్ నేమ్ అన్న ఈ దేవుడు అక్కడ సియోన్లో మొదలు పెట్టాడు. జరుగుతూ ఉన్నాయి. ఒకరోజు గాబ్రియెల్ దేవదూత కిందకి దిగొచ్చి మరియాతో ఏమంటున్నాడు అంటే, యూ షల్ కాల్ హిస్ నేమ్ జీసస్ అంటున్నాడు. యూ షల్ కాల్ హిస్ నేమ్. ఆయన నామాన్ని నువ్వు యేసు అని పెట్టదు. యూ విల్ కాల్ హిస్ నేమ్ జీసస్ అన్న. ఈ యేసు ప్రభు, జాగ్రత్తగా, ఈ యేసు ప్రభుకి, ఐ హోప్ యు అండర్స్టాండ్, యేసు ప్రభుకి ఎవరి నామం వచ్చింది?
ఒకసారి యోహాను సువార్త 5వ అధ్యాయం 43. ఓకే, యేసు ప్రభు ఏమంటున్నాడంటే, ఐ యామ్ కమ్ ఇన్ మై ఫాదర్స్ నేమ్. యేసు ప్రభు పేరేంటి? జీసస్. ఈయన ఏమంటున్నాడంటే, హే, నేను అసలుకి ఈ లోకానికి ఎవరి పేరు మీద వచ్చాను? తండ్రి పేరు మీద వచ్చాను. ఇక్కడ ఈ గాబ్రియెల్ దేవదూత ఈయన పేరు ఏం పెట్టాడు? జీసస్. సో జీసస్ అసలు ఎవరి పేరు? హలో, సో జీసస్ ఇస్ యాక్చువల్లీ ఫాదర్స్ నేమ్. ఫాదర్స్ నేమ్, తండ్రి పేరు అది. జీసస్ అనేది తండ్రి పేరు. తండ్రి పేరు మీద వచ్చాడు. అంటే ఈ నామం ఎట్టెట్టు కదులుతుందో ఒకసారి జాగ్రత్తగా గమనించండి. ఎట్నుంచి స్థలాన్ని నుంచి ఈయనకు రావటం, ఈయనకి వచ్చింది తండ్రి పేరు, ఈయనకి వచ్చింది. వెన్ జీసస్, జాగ్రత్తగా గమనించండి, వెన్ జీసస్ రెజరెక్టెడ్, యేసు ప్రభు ఎప్పుడైతే పునరుద్ధానుడై ఆ క్రీస్తు పరలోకానికి వెళ్ళాడో, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం ఒకసారి చదువుదాం. 2వ అధ్యాయము 9వ వచనాన్ని చదివితే, వేర్ ఫోర్ గాడ్ హస్ హైలీ ఎగ్జాల్టెడ్ హిమ్ అండ్ గివెన్ హిమ్ ఏ నేమ్. ఆయనకు ఒక పేరు ఇచ్చాడు, విచ్ ఇస్ అబౌవ్ ఎవ్రీ నేమ్ అంటున్నాడు. ఆ నామం అన్ని నామాల కన్నా పై నామం ఆయనకి ఇచ్చాడు అంటున్నాడు. నా జాగ్రత్తగా గమనిద్దాం, ఏమైంది? ఎట్నుంచి ఎటు, ఎక్కడి నుంచి ఎక్కడికి ఈయనకి యేసు ప్రభుకి ఇచ్చిన ఈ నామం గురించి ఒకసారి పేతురు, యోహాను ఎలాగా మాట్లాడుతున్నారు. కమాన్ ఐఎమ్ క్లోజింగ్ డౌన్, బట్ దిస్ ఇస్ రియలీ ఇంపార్టెంట్. పక్కనలో ఇచ్చేసి గాడ్ ఈస్ కాజింగ్ అనండి. గాడ్ ఈస్ కాజింగ్. ఏం కాజ్ చేస్తున్నాడు? ఆ నామం ఎక్కడికో రావాలి, స్థిరపడాలి. అక్కడి నుంచి నేను గొప్ప కార్యాలు, ఇట్ విల్ ఎస్టాబ్లిష్ దేర్, అక్కడికి మీరు రండి అని చెప్పిన మాట. ఆ నామం గురించి ఏదో చేస్తున్నాడు. ఇక్కడ పేతురు ఆయన మెసేజ్లో ఏం చెప్తున్నాడంటే, అపోస్తల కార్యాలు 4వ అధ్యాయం 12వ వచనంలో మనకి ఏం కనపడుతుంది అంటే, నెయిదర్ ఈస్ దేర్ సాల్వేషన్ ఇన్ ఎనీ అదర్. రక్షణ అనేది ఏ నామంలో లేదు, ఈ నామంలోనే ఉన్నది అంటున్నాడు. ఫర్ దేర్ ఇస్ నన్ అదర్ నేమ్ అండర్ హెవెన్. ఓ మై గాడ్, జాగ్రత్తగా, ద ఎండ్ ఆఫ్ ద స్టోరీ ఎండ్ అయిపోతుంది ఇక్కడ. ఈ నామం ఎక్కడో స్థలంలో మొదలైంది. ఎవరిదో నామం, తండ్రి నామం ఇప్పుడు యేసు ప్రభుకి వచ్చింది. ఈ యేసు ప్రభు అంతా కంప్లీట్ చేసి పరలోకానికి వెళ్ళాడు. అక్కడ పరిశుద్ధుడైన పౌలుకి బయలుపరిచిన మాట ఏంటి అంటే, ఈ ఉన్నత నామం యేసు ప్రభుకి ఇచ్చాడు అని. ఈ యేసు ప్రభు గురించి పేతురు ఏమంటున్నాడు అంటే, ఆ నామం ఇస్ గివెన్ టు ఆల్ మెన్. పురుషులందరికీ, మానవుడికి అందరికీ, మానవులందరికీ ఆ నామం ఇవ్వబడ్డది అంటున్నాడు. సో ద నేమ్ had finally come to its original place. ఏ స్థలంలోకి రావాలో ఆ నామం అక్కడికి వచ్చేసింది. ఏం పాస్టర్ గారు, ఆ నామం ఎక్కడికి వచ్చేసిందంటే, నీ లోపలికి వచ్చేసింది, నా లోపలికి వచ్చేసింది. దట్ నేమ్ has come. అది నా లోపలికి రావటానికి ఆయన ఎంత కాస్ట్ చేశాడో, ఎంత కలుగు చేశాడో, ఎంత హిస్టరీ జరిగిందో. Now that name has come into me. It got established into my heart. ఆ నామం నాలోకి వచ్చేసింది. అందుకే పేతురు, యోహాను ఆ మందిరం మీద నడుచుకుంటూ వెళ్తుంటే ఒకటిలాగా చూస్తా ఉన్నాడు. గోల్డ్ అండ్ సిల్వర్ నన్ వి హ్యావ్. నా దగ్గర బంగారం లేదు, నా దగ్గర వెండి లేదు. ఏమున్నదా అంటే, మా దగ్గర ఉన్నది నేను నీకు ఇస్తున్నాను అని. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ గెట్ అప్ అండ్ వాక్ అనగానే ఆయన లేచి గంతులేయటం మొదలు పెట్టాడు. We don't trust in chariots, we don't trust in horses, but we trust in the name of the Lord. అంటే అలాగ జరిగిపోవాలన్నమాట. ఆ నామం అక్కడికి వచ్చి స్థిరపడ్డది అంటే మన జీవితంలో యేసు అనగానే అలాగ జరిగిపోవాలి. ఎందుకు అంటే, ఇట్ ఈస్ సో అమేజింగ్, ఇట్ ఈస్ సో స్ట్రేంజ్, ఇట్ ఈస్ సో పవర్ఫుల్. కానీ ఎంతకు జరగట్లా. నీ అవగాహనకి అది ఇంకా ఎక్కలా. God caused it. I'm going to choose a place. ఆ మాటలో మళ్ళీ
he begins to reiterate from his own mouth. He said, I chose you. It is not that you chose me, but I chose you. నేనే అక్కడుంటే ప్రభు వెయిట్ ఏ మినిట్ అని రివైండ్ చేసి డ్యూట్రానమీ 12:11 ప్రభు అంటే యా. యోహాను సువార్త 15వ ఐ చోస్ యూ. రెండు కలుపుదాం. ఐ వాంట్ టు చూస్ ఎ ప్లేస్ వేర్ మై నేమ్ విల్ డ్వెల్ దేర్. ఫైనల్గా ఆ నామం మై గాడ్ ఎక్కడికి వచ్చిందో అనే అవగాహన మనకుంటే